గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ మిక్స్డ్ గ్లాండ్. సో ఇంతవరకు మనం నేర్చుకున్న ఎండోక్రైన్ సిస్టంలో అప్ టు మనం ఎటర్నల్ గ్లాండ్ వరకు నేర్చుకున్నాం. సో ఈరోజు నేర్చుకోబోయే ఈ యొక్క టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీని తాలూకా ఫంక్షన్స్ అండ్ ఇది మెయింటైన్ చేసే బాడీ మెకానిజం అన్ని గురించి మనం ఈరోజు ఈ యొక్క మిక్స్డ్ గ్లాండ్లో నేర్చుకున్నాం. సో బేసికల్గా మిక్స్డ్ గ్లాండ్ అంటే దేన్ని అంటారంటే ప్యాంక్రియాస్ని మిక్స్డ్ గ్లాండ్ అని అంటారు. ఎందుకు అంటారు, అసలు ప్యాంక్రియాస్ తాలూకా లొకేషన్ ఎక్కడ ఉంటుంది మన బాడీలో, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, సో ప్యాంక్రియాస్ is considered as a mixed gland. The location of the pancreas, it lies to the stomach at a bend of duodenum. మన యొక్క డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ తర్వాత కింద స్టమక్ అనేది మనకి డియోడినం అంటే ఫర్దర్ గా అది డియోడినం గా కంటిన్యూ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఫైనలీ ఇట్ ఎండ్స్ విత్ ద రెక్టమ్. సో ఇదంతా కూడా మనకి ఈ యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. అయితే ఈ యొక్క ప్యాంక్రియాస్ అనేది ఎక్కడ ఉంటుందంటే, సో డియోడినం ఆ కర్వ్ అంటే యూ షేప్ కర్వ్ దగ్గర, ఇది జస్ట్ ఎక్కడంటే స్టమక్ కి లోపల అంటే స్టమక్ క్రింది భాగంలో మనకి ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ పక్కన ఉన్న ఈ యొక్క డయాగ్రామ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాంక్రియాస్ లొకేషన్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద డియోడినం. ఓకే, ఈ డియోడినం పార్ట్ దగ్గర జస్ట్ ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీన్నే ప్యాంక్రియాస్ అని అంటారు. అసలు ప్యాంక్రియాస్ ని మిక్స్డ్ గ్లాండ్ అని ఎందుకు అన్నారంటే, బికాస్ ద ప్యాంక్రియాస్ ఇట్ కంటైన్స్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ సెల్స్. సో ప్యాంక్రియాస్ ని ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ అన్నారంటే, దీనిలో ఎగ్జోక్రైన్ సెల్స్ ఉన్నాయి, అదే విధంగా ఎండోక్రైన్ సెల్స్ కూడా ఉన్నాయి. అందుకనే ప్యాంక్రియాస్ ని మనం మిక్స్డ్ గ్లాండ్ అని అంటారు. నెక్స్ట్, ద ఎగ్జోక్రైన్ సెల్స్ releases the several digestive juices directly into the duodenum. సో ప్యాంక్రియాస్ లో ఉండే ఈ యొక్క ఎగ్జోక్రైన్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఇవి కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ ని రిలీజ్ చేస్తాయి. ఈ యొక్క డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి డియోడినం లోనికి ఎంటర్ అవుతున్నాయి. ఓకేనా, సో అది ఎగ్జోక్రైన్ పార్ట్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ప్యాంక్రియాస్ which having a group of cells called islets of Langerhans, which produces endocrine secretions. So pancreas లో ఉండే అనదర్ టైప్ ఆఫ్ సెల్స్, వాటిని ఎండోక్రైన్ సెల్స్ అంటారు. సో ఈ యొక్క ఎండోక్రైన్ సెల్స్ లో సాధారణంగా కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ 3 రకాల సెల్స్ అనేవి మనకి ఈ యొక్క ఎండోక్రైన్ సెల్స్ గా వర్క్ చేస్తాయి. వాటినే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని అంటారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ రిలీజ్ చేసే సెక్రియేషన్స్ ని ఇక్కడ మనం హార్మోన్స్ గా మనం పరిగణిస్తాం. ఓకే, సో ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 different types of cells and their secretions are also different in the function. ఈ యొక్క ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి రిలీజ్ చేసే హార్మోన్స్ 3 రకాలుగా ఉంటాయి. ఈ యొక్క 3 రకాల హార్మోన్స్ కూడా ఏం చేస్తాయంటే 3 రకాలైన పనుల్ని అవి నిర్వర్తిస్తాయి. ఓకేనా, సో ఒకసారి ఇది అబ్జర్వ్ చేసుకుంటే, ఇది స్టమక్ పార్ట్ అండ్ హియర్ దిస్ ఇస్ ద ప్యాంక్రియాస్. ఇది డియోడినం అండ్ ఇక్కడ ఉండే యొక్క లీఫ్ లాక్ స్ట్రక్చర్ నే ప్యాంక్రియాస్ అంటారు. సో ఈ యొక్క ప్యాంక్రియాస్ లో ఉండే సెల్స్ ని ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈచ్ సెల్ హ్యావింగ్ ఎ డిస్టింక్ట్ టైప్ ఆఫ్ యూనిట్స్. ప్రతి సెల్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. సో ఈ యొక్క ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ వేటిగా యాక్ట్ చేస్తున్నాయి, మనకి ఎండోక్రైన్ సెల్స్ గా మనకి ప్యాంక్రియాస్ లో యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ the islets of Langerhans, it consists of 3 types of cells. Okay, the first one is the alpha cell, and the second one beta cell, and third one delta cell. So in these islets of Langerhans, అంటే ఈ యొక్క islets of Langerhans లో 3 రకాలైన సెల్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఆల్ఫా సెల్, రెండోది వచ్చేసరికి బీటా సెల్ అండ్ మూడోది డెల్టా సెల్. ఓకే, సో యాజ్ ఎర్లీ వి డిస్కస్డ్, the islets of Langerhans can releases different types of secretions. ఈ యొక్క islets of Langerhans అనేది ఏంటంటే వివిధ రకాలైన సెక్రియేషన్స్ ని అవి రిలీజ్ చేస్తుంది. ఏంటి ఆ సెక్రియేషన్స్ అంటే, మొట్టమొదటిగా ఆల్ఫా సెల్స్ రిలీజెస్ ద హార్మోన్ కాల్డ్ గ్లూకాగాన్, బీటా సెల్స్ రిలీజెస్ హార్మోన్ కాల్డ్ ఇన్సులిన్, అండ్ డెల్టా సెల్ రిలీజెస్ somatostatin. Somatostatin is the hormone
which regulates the functions of both glucagon and insulin. సో ఇక్కడ ఆల్ఫా సెల్స్ అంటే అది గ్లూకాగాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, డెల్టా సెల్స్ సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇవి మూడు రకాలైన కణాలు. ఈ మూడు రకాలైన కణాలు దేనిగా యాక్ట్ చేస్తాయంటే ఎండోక్రైన్ సెల్స్ గా యాక్ట్ చేస్తాయి. ఈ యొక్క ఎండోక్రైన్ సెల్స్ అనేవి మనకి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. Okay, so this is about the mixed gland of pancreas. So the pancreas contains two types of gland cells. The first one is exocrine cells, which directly secretes the secretions in duodenum, whereas the second type of cells, those are called endocrine cells. So usually in the pancreas, islets of Langerhans considered as endocrine cells, it having three distinct cells: alpha cells, beta cells, and delta cells. These three can release three types of hormones: glucagon, insulin, and somatostatin. So let us discuss about the functions of these hormones. The first one, insulin. So easily insulin can promote glucose utilization by the body cells, and it lowers the blood glucose level. సో సాధారణంగా ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో డైజెషన్ అయిన తర్వాత ఆ యొక్క ఫుడ్ అనేది సింప్లర్ యూనిట్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన ఫుడ్ లో ఉండే గ్లూకోజ్ ని మన బ్లడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే త్రూ బ్లడ్ ద్వారా మన డిఫరెంట్ బాడీ సెల్స్ కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఇన్సులిన్ అనేది ఇట్ ప్రమోట్స్ గ్లూకోజ్ యూటిలైజేషన్ బై ద బాడీ సెల్స్ అండ్ ఆల్సో లోవర్స్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ కండిషన్ కి తీసుకొస్తుంది. At the same time, it stimulates the deposition of extra glucose of the blood as glycogen in liver and muscles. సో మన బాడీలో మనం తీసుకున్న ఈ యొక్క ఆహారం అనేది డైజెషన్ అయిన తర్వాత కన్వర్ట్ అయిన ఈ యొక్క గ్లూకోజ్ యూనిట్స్ అనేవి ఎక్కడ డిపోజిషన్ అవుతుందంటే సాధారణంగా మజిల్స్ లోను ఇంకా లివర్ సెల్స్ లో అది స్టోర్ అవుతుంది. So the glucose can be converted into glycogen in liver cells by insulin. Insulin అనేది ఏం చేస్తుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ప్రైమ్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే, సో లెట్ us focus about that how the insulin can works in our body by a simple video. The role of insulin in human body. So human body lo insulin తాలూకా రోల్ చూద్దాం. So first of all, when we intake the food is digested in digestive system. Later the food is converted into a simpler substances called glucose. Okay, the glucose is absorbed at small intestine into bloodstream. Okay, now the glucose travels in the blood and it reaches to the different body parts like liver, muscle, and adipose tissue. Okay, so if the blood sugar levels rises when glucose is absorbed, then here what happened? The secretion of the hormone insulin can take place from the pancreas. So here the pancreas releases insulin. The insulin now enters into the blood and it reaches to all the body parts. So here what happened? The excess amount of the glucose can be stored in liver, muscle, and adipose tissue. In the liver, it is stored in the form of glycogen. Okay. Then coming to the next one. So usually when the blood glucose levels are high, so here what happened? So it triggers the intake of glucose into the animal cells, and finally it converts as energy. Okay, so here in this way we will get energy from our digested food materials. So ఈ యొక్క పిక్చర్ ఈ యొక్క వీడియోలో మనకి ఏం అర్థం అవుతుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఆహారం అనేది సో అది ఏమవుతుందంటే ఇక్కడ డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మనం తీసుకున్న ఆహారం అనేది ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెషన్ అయిన తర్వాత అది సింప్లర్ యూనిట్స్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతుంది.
ఇలా గ్లూకోజ్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ గ్లూకోజ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండే విల్లై ద్వారా అది రక్తంలోనికి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క డైజెస్టెడ్ అయిన ఈ యొక్క గ్లూకోజ్ అనేది రక్తంలోకి ప్రవేశించి అది అక్కడి నుంచి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. అంటే లివర్ కి, మజిల్ సెల్స్ కి, అండ్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద గ్లూకోజ్ అనేది ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైతే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అనే సెక్రేషన్ జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్సులిన్ సెక్రేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ప్యాంక్రియాస్ నుంచి జరుగుతుంది. సో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ని రిలీజ్ చేసి ఈ యొక్క రిలీజ్ అయిన ఇన్సులిన్ అనేది సో బ్లడ్ ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి వెళ్ళి అక్కడ గ్లూకోజ్ ఇంటేక్ ని అది ట్రిగ్గరింగ్ చేస్తుంది. సో మనం చెప్పుకున్నాం ఈ యొక్క లివర్ లో ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది? గ్లైకోజన్ గా మారి స్టోర్ అవుతుంది. అంటే రక్తంలో ఎక్కువైపోయిన ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది సో ఈ యొక్క ఇన్సులిన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి మనకి లివర్ సెల్స్ లోని, మజిల్స్ లోని స్టోర్ చేస్తుంది. ఇంకా ఎక్సెస్ అమౌంట్స్ ఆఫ్ ద ఫ్యాట్, అంటే ఎక్సెస్ అమౌంట్స్ ఆఫ్ ద షుగర్ అనేది ఎలా మారిపోతుంది అంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో వన్స్ ఇలా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అయిన ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే సో ఇక్కడ మన మజిల్స్ ఫైబర్స్ లో కానీ అట్ ద సేమ్ టైం సెల్స్ లో కానీ అది స్టోర్ చేయబడి అక్కడి నుంచి మనకి ఏంటంటే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ ఎలా వస్తుంది? మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది కదా. ఆక్సిడేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క గ్లూకోజ్ అనేది అక్కడ ఆక్సిడేషన్ జరిగి మనకి ఏటీపీ రూపంలో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ అనేది సో మనం ఏం చేసుకుంటున్నాం? ఏటీపీ అనేది సెవరల్ ఫంక్షన్స్ చేస్తుంది కదా. సో అంటే ఎనర్జీ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యి మన బాడీలో మల్టిపుల్ ఫంక్షన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దట్ the function of insulin. Then coming to the next one, glucagon. So we know that the glucagon can be releases when it is releases, usually it stimulates the breakdown of glycogen into glucose. So usually there is a rise in the sugar levels in the blood. So thus insulin has an opposite action to the glucagon. Likewise, here what happened? So మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే గ్లూకాగాన్ అనేది ప్యాంక్రియాస్ సెల్స్ నుంచి బయటికి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయ్యి ఏమవుతుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ గా స్టోర్ అవుతుందని చెప్తున్నాం. సో లివర్ లో ఉన్న ఈ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ కావడానికి ఏ హార్మోన్ కావాలంటే గ్లూకాగాన్ అనేది కావాలి. సో గ్లూకాగాన్ చేసే పని ఏంటంటే ఇది ఆపోజిట్ గా అంటే ఇన్సులిన్ కి ఆపోజిట్ గా వర్క్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే నార్మల్ గా బ్లడ్ లో ఉండే హై అమౌంట్స్ ఆఫ్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చేసి లివర్ లో స్టోర్ చేస్తుంది. అదే గ్లూకాగాన్ ఏం చేస్తుందంటే మన బాడీ సెల్స్ లో అంటే మన బాడీలో బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో అప్పుడు ప్యాంక్రియాస్ అనేది ఈ యొక్క గ్లూకాగాన్ రిలీజ్ చేస్తుంది. గ్లూకాగాన్ రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా లివర్ సెల్స్ కి రీచ్ అయ్యి లివర్ సెల్స్ లో స్టోర్ అయిన గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్లూకాగాన్. సో ప్యాంక్రియాస్ చేసే పని చూడండి. సో ప్యాంక్రియాస్ లో ఉండే వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అన్నాం. ఏంటంటే ఆల్ఫా సెల్స్ ఇంకా బీటా సెల్స్. సో బీటా సెల్స్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తే ఆల్ఫా సెల్స్ ఏం చేస్తాయి? ఇక్కడ ఆల్ఫా సెల్స్ అనేవి మనకి గ్లూకాగాన్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అంటే సాధారణంగా మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైతే ఆల్ఫా సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి గ్లూకాగాన్ ని రిలీజ్ చేసి ఈ యొక్క గ్లూకాగాన్ అనేది ఏమవుతుందంటే గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనం ఈ యొక్క వీడియోలో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. Then coming to the next one, disorders. Okay, disorders means the deficiency of the pancreatic hormones can causes different types of disorders in animals. Likewise, diabetes mellitus. So diabetes mellitus అనే ఈ యొక్క డిజార్డర్ దేని వల్ల కలుగుతుందంటే సో ద డెఫిషియన్సీ ఇన్ ద సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేషన్ లో ఏమాత్రమైన డెఫిషియన్సీ ఏర్పడితే మనకి డయాబెటిస్ మిలిటస్ అనేది వస్తుంది.
Okay, so the persons who are suffered with the diabetes mellitus, those can loses his eyesight or vision. Okay, the blood glucose level rises and sugar loss along with urine. This condition is called hyperglycemia. So మన యొక్క బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఏం జరుగుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఎందుకు ఎక్కువైపోతాయి? ఎక్సెస్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారాలి కదా. ఎలా మారుతుంది? ఇన్సులిన్ ఉంటేనే మారుతుంది. సో ఇక్కడ ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈ యొక్క గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారకుండా అది మనకి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆ యొక్క కండిషన్ నే హైపర్ గ్లైసీమియా అంటాం. సో ఈ యొక్క హైపర్ గ్లైసీమియా వల్ల ఏం జరుగుతుందంటే నార్మల్ గా మనకి ఐసైట్ అనేది కోల్పోతాం. ఓకేనా? సో దాన్ని ఏమంటారు, డయాబెటిస్ మిల్లిటస్ అంటారు. ఓకే, వేర్ యాజ్ ద హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ కెన్ లోవర్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది అధిక మొత్తంలో రిలీజ్ అయితే అప్పుడు ఏమవుతుంది, మన యొక్క బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ అంతటినీ కూడా అది ఎలా మార్చేస్తుంది, గ్లైకోజన్ గా మార్చేస్తుంది. అప్పుడు రిమైనింగ్ సెల్స్ కి ఈ యొక్క గ్లూకోజ్ అందక, సో ఆ రిమైనింగ్ సెల్స్ కి ఎనర్జీ లేక డ్యామేజ్ అయినది జరిగిపోతుంది. ఓకే, సో ద హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ కెన్ లీడ్స్ టు ద డిజార్డర్ కాల్డ్ హైపోగ్లైసీమియా. సో దాన్ని ఏమంటారు, హైపోగ్లైసీమియా అంటారు. సో డ్యూ టు దిస్ కండిషన్ ద బ్రెయిన్ మే ఎంటర్ టు ద కోమా. సో ఇలా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, సో నార్మల్ గా మనం తీసుకునే ఆహారంలో అధిక శాతం మన యొక్క బ్రెయిన్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే గ్లూకోజ్ ని అధిక మొత్తంలో బ్రెయిన్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఎందుకు యూటిలైజ్ చేసుకుంటుంది? సో బికాస్ ద బ్రెయిన్ హ్యావింగ్ ఎ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. సో బ్రెయిన్ లో మనకి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్ సెల్స్ ఉన్నాయి. ఈ యొక్క న్యూరాన్ సెల్స్ కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో గ్లూకోజ్ నుంచే కదా. సో మరి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే బ్లడ్ లో ఎక్కువైపోతాయో సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారిపోతుంది. సో దానివల్ల రిమైనింగ్ బాడీ పార్ట్స్ కి అవసరమైన గ్లూకోజ్ అనేది వెళ్ళదు. సో ఫైనల్ గా ఏమవుతుందంటే, ఫస్ట్ హైపోగ్లైసీమియా కండిషన్ వల్ల ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ అనేది కోమాలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇవి డిజార్డర్స్. సో దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, we will discuss about how the action of insulin and the glucagon in our body. సో మన బాడీలో ఇన్సులిన్ గ్లూకాగాన్ ఎలా యాక్ట్ చేస్తాయో ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మనం నేర్చుకుందాం. ఓకే, మన బాడీలో సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, సో ఇన్ఫర్మేషన్ అనేది దేనికి వెళ్తుందంటే ప్యాంక్రియాస్కి వెళ్తుంది. ఓకే, సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, ప్యాంక్రియాస్ అనేది, సో ప్యాంక్రియాస్ లో ఉండే ఈ యొక్క ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి సో అది ఏం చేస్తుందంటే ఇట్ ప్రమోట్స్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకాగాన్. సో గ్లూకాగాన్ ని రిలీజ్ చేస్తుంది. సో గ్లూకాగాన్ తాలూకా ఫంక్షన్ ఏంటి, ఇట్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ ద గ్లైకోజన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లివర్. లివర్ లో ఉన్న గ్లైకోజన్ పైన అది యాక్ట్ చేస్తుంది. ఓకేనా? అండ్ యాక్ట్ చేసి ఏం చేస్తుంది, ఇట్ స్టిమ్యులేట్స్ ద గ్లైకోజన్ బ్రేక్ డౌన్. సో గ్లైకోజన్ ని అది బ్రేక్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేస్తుంది అంటే గ్లూకోజ్ గా మార్చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ప్యాంక్రియాస్ గ్లూకాగాన్ ని రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయిన గ్లూకాగాన్ అనేది లివర్ సెల్స్ పైన అటాక్ చేసి, అంటే గ్లైకోజన్ గా ఉంది కదా ఆల్రెడీ, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారి స్టోర్ చేయబడింది కదా, ఈ యొక్క గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయ్యి నా ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది మనకి బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రైజ్ అప్ చేస్తుంది. ఓకే, సో ఈ కండిషన్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే అప్పుడు ప్యాంక్రియాస్ అనేది గ్లూకాగాన్ రిలీజ్ చేసి, సో ఈ గ్లూకాగాన్ అనేది ఏంటంటే లివర్ సెల్స్ లో స్టోర్ అయిన గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఇలా మారిన గ్లూకోజ్ అనేది బ్లడ్ లో కలిసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని చేంజ్ చేస్తుంది. ఓకే, అది నెక్స్ట్ అనదర్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆపోజిట్ గా మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, అగైన్ ఇట్ ప్రమోట్స్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్. సో ఇన్సులిన్ రిలీజ్ అనేది జరగాలి. ఎప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుందంటే మన బాడీలో, అంటే మన బాడీలో ఉండే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అనేది ప్రమోషన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి జరుగుతుందంటే ప్యాంక్రియాస్ నుంచి. ఓకే, ఇట్ ట్రిగర్స్ ద రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుందంటే ఇట్ లోవర్స్ ద
బ్లడ్ షుగర్ లెవెల్స్. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అది తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుందంటే, సో ఇన్సులిన్ ఇట్ స్టిమ్యులేట్స్ ద గ్లూకోజ్ అప్టేక్ ఫ్రమ్ ద బ్లడ్. సో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతే ఈ షుగర్ ని ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, మనకు తెలుసు కదా, ఇన్సులిన్ ఇట్ కన్వర్ట్స్ ద గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్. గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది? అది మనకి లివర్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వే అవర్ బాడీ feedback mechanism is controlled by these two hormones in the case of blood sugar levels. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క గ్లూకాగాన్, ఇన్సులిన్ అనేది ఏం చేస్తాయంటే, మన బాడీలో ఎక్సెస్ అమౌంట్స్ ఆఫ్ షుగర్స్ ఉంటే దాన్ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేస్తాయి. అదే విధంగా షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో తక్కువగా ఉంటే గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చి బాడీకి అందిస్తాయి. ఓకే, సో అందుకే మిక్స్డ్ గ్లాండ్ అనే యొక్క ప్యాంక్రియాస్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ రోజు ఈ టాపిక్ లో మనం సో మిక్స్డ్ గ్లాండ్ గురించి క్లియర్ గా నేర్చుకున్నాం, అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్లూకాగాన్ అండ్ ఇన్సులిన్ గురించి నేర్చుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, సొమాటోస్టాటిన్. ఈ సొమాటోస్టాటిన్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క రెండింటి ఫంక్షన్ ని, అంటే గ్లూకాగాన్, ఇన్సులిన్ ఫంక్షన్ ని, అంటే ఈ యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజం ని అది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇది ఈ రోజు లెక్చర్ లో మనం నేర్చుకున్న విషయం. సో ఈ టాపిక్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.